ధ్యాయేతాజానుబాహుం ధృతశరదనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోపసానం నభకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నిరదాభం నానాలంకారదీప్తం దదతమురుజటామండలం రామచంద్రం. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. ఓం శ్రీమద్ ఆంజనేయ స్వామినే నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. మనకి ఏకాదశులలో మనకి ఎన్ని ఏకాదశులు వస్తాయండి? నెలకు 2 ఏకాదశులు వస్తాయి. ఈ విధంగా 12 నెలలు 24 ఏకాదశులు వస్తాయి. ఒకటి అమావాస్య 4 రోజుల ముందు, పౌర్ణమి 4 రోజుల ముందు ప్రతి నెలలో. ఈ 24 ఏకాదశులకి కూడా ఒక్కొక్క ప్రత్యేకత అనేటటువంటిది ఉంటుంది. భీష్మ ఏకాదశి అంటాం. అలా రకరకాల ఏకాదశులు. మరి ఈ ఏకాదశుల్లో ఈ జ్యేష్ఠమాసం ఈ యొక్క నిర్జల ఏకాదశి అనేటటువంటిది ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో మనకి శుక్ల ఏకాదశి రోజున వచ్చిందంటే పౌర్ణమికి ముందు 4 రోజుల ముందు వచ్చిందనమాట. దీన్ని నిర్జల ఏకాదశి అన్నారు. నిర్జల ఏకాదశి అంటే ఏం చేస్తామంటే ఆ రోజు వాటర్ని మనం తీసుకోం అస్సలు. ఎప్పుడు మనకి ఏకాదశి గడియలు స్టార్ట్ అయినప్పుడు సంకల్పం తీసుకుంటాం. మనము సంకల్పం తీసుకొని ఆ వాటర్ లేకుండా ఉంటాం మర్నాడు వరకు కూడా. తర్వాత ఏం చేయాలండి? మర్నాడు ద్వాదశి మనకి ఎంటర్ అయిన తర్వాత ఉల్లంఘనం చేయాలి కదా, ఉద్వాసనం చెప్పాలి ఏకాదశికి. కాబట్టి ద్వాదశి గడియల్లో మనము భోజనం చేయాలి. భోజనం చేయాలంటే డైరెక్ట్ భోజనం చేయకూడదు. ఇక్కడ ఒక పద్ధతి ఉందండి, నిర్జల ఉపవాసాన్ని బ్రేకప్ ఎలా చేయాలి అనేటటువంటిది. సో ఆ రోజు శుభ్రంగా నిమ్మకాయ నీరు గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఉప్పుని వేసుకొని తాగాలి. బాగా తాగిన తర్వాత మంచిగా విరోచనాలు అన్నీ కూడా అయిపోతాయి, బాడీ అంతా కూడా క్లీన్ అవుతుంది. దీన్ని స్టాప్ చేయాలి అంటే మనము అరటిపండుని ఫస్ట్ తినాలి. అరటిపండు తినినప్పుడు ఈ మోషన్స్ అనేటటువంటి విరోచనాలు ఆగిపోతాయి. ఆ తర్వాత కిచిడీ చేసుకోవాలి. అన్ని రకాల కూరగాయలతోనూ ఆకుకూరల్లో ఏవో వేసుకొని రైస్తో మనము పెసరపప్పు వేసుకొని కిచిడీ చేసినప్పుడు అది తినాలి. ఇది పద్ధతి. ఇది జగద్గురు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు సాక్షాత్తు శివుడుగా అవతారంగా, కృష్ణుడి అవతారంగా మనం పరిగణిస్తాము. వారు నమామి కృష్ణ సుందరంలో ఈ విషయాన్ని రాశారు ఆయన. అలాగే నమశివాయ శాంతాయలో పరమేశ్వరుడి గురించి అందులో రాశారు. సో ఇది విధానం. అందువల్ల ఏకాదశి రోజున మనము స్నానం చేయాలి. మనం స్నానం చేయాలి అంటే ఏం చేయాలండి? డైరెక్ట్ చాలామంది అభ్యంగన స్నానం చేస్తారు. స్నానం చేసినప్పుడు వస్త్రము స్త్రీలైనా పురుషులైనా ఏదో ఒక రకమైనటువంటి వస్త్రం ఒంటి మీద ఉండాలి. అందుకని గోపిక వస్త్రాపహరణంలో కాత్యాయని వ్రతాన్ని చేస్తుంటే గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే వాళ్ళు చీరలు ఎత్తుకుపోతాడు చిన్న బాలుడు. కారణం ఏంటి? వాళ్ళు బట్టలన్నీ కూడా గట్టు మీద వేసేసి వాళ్ళు నగ్నంగా వాళ్ళు స్నానం చేస్తుంటే ఇది వ్రత భంగం అనమాట. ఏ వ్రతానికైనా సరే వాళ్ళు కాత్యాయని వ్రతం ఎందుకు చేస్తున్నారంటే శ్రీకృష్ణుడు తమ పతిగా రావాలని చేస్తున్నారు. ఈ వ్రతం కోరిక నెరవేరదు కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడో ఆ వస్త్రాలు ఎత్తుకుపోతాడు, తర్వాత ఇస్తాడు అనుకోండి. అందువలన ఎప్పుడు కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వస్త్రంతో మనం స్నానం చేయాలి. లేకపోతే జలదేవత అయినటువంటి వరుణ దేవతను అవమానించినట్టు అనమాట. ఇదొకటి ఫస్ట్ రూల్. ఆ తర్వాత 2 స్నానం చేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు వేసేసుకోకూడదు. బొడ్డు మీద ఫస్ట్ నీళ్లు వేసుకోవాలి. ఎందువల్లంటే డైజెషన్ అక్కడ ఎక్కువగా ఉంటుంది, అక్కడ వేడిగా ఉంటుంది కాబట్టి దాన్ని బొడ్డు మీద వేసుకున్నప్పుడు మిగతా బాడీ అంతా యూనిఫార్మ్గా సమానంగా వాతావరణం వస్తుంది. ఉదాహరణకు బాగా వేడిగా ఉన్న చిమ్నీ మీద బల్బు మీద మనం ఒక నీటి చుక్క చూడగానే క్రాక్ అయిపోద్ది, పగిలిపోద్ది. ఎందుకు? ఈ వాటర్ వేసినటువంటి వాటర్ టెంపరేచర్ 20 డిగ్రీలు అనుకోండి, ఈ యొక్క దీని డిగ్రీలు 40 డిగ్రీలు అనుకోండి, 20-40 బ్యాలెన్స్ అవ్వక సింక్ అవ్వక పగిలిపోద్ది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? మనము ఈ 20ని మనం వేసినప్పుడు అక్కడ కూడా 20 ఉండాలి, లేదా 40 ఉన్నప్పుడు కొంచెం వేసినప్పుడు మొత్తం సమానంగా మన పొట్ట దగ్గర మిగతాదంతా 30 ఉంది, ఈ బొడ్డు దగ్గర మాత్రం 40 డిగ్రీలు ఉందనుకోండి, మనం వేసినప్పుడు 30కి దింపుతాం. బాడీ మొత్తం తల కాళ్ళ దగ్గర 30 సేమ్ యూనిఫామ్గా ఉంచాలి. ఇది స్నానం చేసేటటువంటి నియమం కూడా ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఆనంద మార్గా చెప్పారనమాట. కాబట్టి మనం చక్కగా
స్నానం ఏకాదశి రోజున చేసినప్పుడు సూర్య నమస్కారం చేసుకోవాలి. జ్యోతికి మనము ఈ యొక్క జపం చేసుకోవాలి, నమస్కారం చేసుకోమని చెప్పారు. ఇకపోతే ఆ రోజున శుభ్రంగా స్నానాలు చేసి శుభ్ర వస్త్రాలను ధరించి మనం పూజా మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఒక తెల్లని గుడ్డ మీద మనము అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాలని, పంచలోక పాలకుల్ని సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తాం అలాగే చేసి లక్ష్మీ నారాయణుల్ని అక్కడ దాని మీద ప్రతిష్ఠింపజేసుకొని మనము ఆ స్వామివారిని ఆ లక్ష్మీనారాయణుని తులసిమాల వేసి మనకి కలశానికి పెట్టుకొని స్వామివారిని ఆవాహనం చేసుకోవాలి. తర్వాత అష్టోత్తర శతనామ పూజ చేయాలి అష్టోత్తరాలతో స్వామివారికి. అలాగే నీరాజనం ఇవ్వాలి. మనము పంచోపచార పూజ చేస్తాము. తర్వాత గీతం పాటలు పాడతాము, నృత్యం గీతాలన్నీ ఆలపించిన తర్వాత నృత్యం వేచయామి ఇవన్నీ కూడా చేసిన తర్వాత స్వామివారికి ప్రసాదం ఏం ప్రసాదం పెట్టాలండి ఏకాదశి రోజున అంటే, మనకి ఏకాదశి రోజున మనము బియ్యం వాడకూడదండి. ఎందువలన మనకి రాక్షసుడు మురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. అతను విష్ణుమూర్తితో యుద్ధం చేస్తాడు. విష్ణుమూర్తి లోకకంటకుడైనటువంటి ఆ మురుడిని మురాసురుడు అంటాం మనం. అతనితో యుద్ధం చేసినప్పుడు విష్ణుమూర్తి అలిసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి తీసుకుంటే విష్ణుమూర్తి ఎక్కడ దాక్కున్నాడో మురాసురుడు తెలుసుకొని అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువులో నుంచి ఒక కన్య, ఒక దివ్యకాంతులతో ఉన్నటువంటి ఒక కన్య వచ్చి అతనితో మురాసురుడితో యుద్ధం చేసి మురాసురుడిని చంపేస్తుంది. చంపేసినప్పుడు ఈమె ఎవరమ్మా నువ్వు నాకు సహాయం చేసావంటే, అప్పుడు నేను మీ శక్తి నుంచి వచ్చానంటే ఆమెకి ఏకాదశి అని పేరు పెడతాడు స్వామి శ్రీమన్నారాయణమూర్తి. పెట్టి ఎవరైతే ఏకాదశి రోజున ఈ బియ్యం తినకుండా ఎవరైతే ఈ యొక్క ఉపవాసం చేస్తారో అటువంటి వాళ్ళకి వైకుంఠవాసం ఇస్తానని చెప్పేసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏకాదశికి వాగ్దానం చేశాడు. ఆ కారణంగా మనందరం ఆ రోజున కనుక బియ్యం కనుక తింటే పురుగులు మనం తిన్నట్టు ఫలితం అన్నమాట. మురులను తెల్ల పురుగులను తిన్నట్టుగా. కాబట్టి మనం అందరం కూడా ఆ రోజు ఏం చేయాలంటే ఏకాదశి రోజున మనము షుగర్ పేషెంట్స్, తర్వాత మిగతా వాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైతే లేరో వాళ్ళు నీళ్లు తాగొచ్చు ఆగలేకపోతే కనుక. లేకపోతే కనుక వేరే వాళ్ళు మనం పళ్ళు వీటితో తినాలి. కానీ ఈ యొక్క బియ్యాన్ని మాత్రం తినకూడదు. అదేవిధంగా ఈ యొక్క ఏకాదశి రోజున ఏం జరిగిందంటే రుక్మిణీదేవి మనకి ద్వారకలో దూర్వాసురుడిని భోజనానికి పిలుస్తుంది. పిలిచిన తర్వాత అతను స్నానానికి వెళ్తాడు అతని శిష్యగణంతో. దూర్వాస మహర్షిని ఆహ్వానిద్దామని చెప్పేసి రుక్మిణి తర్వాత శ్రీకృష్ణ పరమాత్మలు ఇద్దరు కూడా రథం మీద వెళ్తుంటే రుక్మిణికి దాహం వేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పాతాళ గంగను రప్పిస్తాడు బాణం వేసి. ఆ గంగ నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు తాగినందుకు దూర్వాసుడు శాపం పెట్టేస్తాడు. ద్వారకలో అంతా కూడా ఉప్పు నీరైపోగాక గౌతమి నది అంతా ఉప్పు నీరైపోవాలి అని చెప్పి ఒక 20 కిలోమీటర్ల పరిధిలో ఆయన శపిస్తాడు. అందువల్ల రుక్మిణి మాత దేవాలయంలో మనం జలదానం చేస్తాం ఆ రోజు. అందువలన ఎవరైతే జలదానం చేస్తారో వాళ్ళకి అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. అందువలన ముఖ్యంగా ఈ నిర్జల ఏకాదశి రోజున జలదానం చేయాలి. అది రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మను మనం చేసుకుంటాం, లేదా లక్ష్మీనారాయణులను మనం పూజ చేసుకుంటాం. ఈ రకంగా చేసుకుంటే రౌరవాది నరకాలకి వెళ్ళేటటువంటి అన్ని పాపాలు మనం చేసినప్పటికీ కూడా ఆ పాపాలని ఆయన క్షయం చేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు కాబట్టి ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు కాబట్టి ఆయన మన గురువుకి ఒక్కడికే, టీచర్కి ఒక్కడే అర్హత ఉంటుంది కర్మలను తీసేసేది. ఆ కృష్ణ పరమాత్మ మన కర్మలను తీసి కర్మలను క్షయం చేసి మనకి అనంతమైనటువంటి గోలోకవాసాన్ని, వైకుంఠవాసాన్ని, సాకేతంలో శ్రీరామచంద్ర సాన్నిధ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. జై శ్రీకృష్ణ మహారాజ్ కి జై హో.